హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రొయ్యల వేపుడు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం రాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ చాలండి. దాన్ని బాగా వాటర్ వచ్చే వరకు వేయించుకుందాము. వాటర్ పోయిన తర్వాత ఫ్రై అయిపోయినట్టే అవి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుందాము. అదే కడాయిలో నేను వేగించుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా తీసుకుందాము. కొంచెం బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. తర్వాత టమాటో ప్యూరీ చేసుకున్నాను నేను, ఒక 2 టమాటోస్ది. అది ప్యూరీ కూడా వేసుకుందాము. టమాటో ప్యూరీలో వేసుకుంటే కొంచెం దగ్గరికి వస్తుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్. ఇలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోండి, అది మీ రుచికి తగినంత. ఆల్రెడీ నేను రొయ్యల్లో వేసాను కదా. ఇప్పుడు పచ్చికారం కూడా వేసుకుందాము. పచ్చికారం కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రొయ్యల వేపుడు. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాము. కొంచెం మసాలా కూడా వేసుకుందాం. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. అది కూడా వేసిన తర్వాత మూత పెట్టుకుందాము. రొయ్యలు ఉడికిపోతాయండి. ఇందాక మనం వేయించుకున్నప్పుడే ఉడికిపోతాయి. ఇంకొంతసేపు ఇప్పుడు కూడా వేయించుకుంటే ఉడికిపోతుంది, మొత్తం అయిపోతుంది. రైస్లోకి కానీ ఏమైనా బిర్యానీస్లోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుందాం. మళ్ళీ మనకి దగ్గరికి అయింది అని ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. ఆయిల్ పైకి తేలితే మనకి ఉడికిపోయినట్టే. రొయ్యల కూర రెడీ అండి. రొయ్యల వేపుడు రెడీ.